డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దయ్యాల కథలు చెప్పుకుంటా ఉన్నాం. మనం ఒకటి స్టార్ట్ చేసామంటే ఆ సిటీస్ మీదే వెళ్తాం కదా రమగారు. అప్పుడు అన్నీ కనపడతాయి, అట్లా బోల్డని కథలు వస్తాయి. అవును. పూర్వం ఒక ఊళ్ళోట ఒక భట్టు గారిని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. ఈయన అపరకర్మలు చేయించేవాడు. దాంతోపాటుగా ఆయన ఎలా అంటే అనాథ ప్రేత సంస్కారాలకి వాటికి వెళ్ళిపోయేవాడు. సూసైడ్ చేసుకున్న వేటకి వెళ్ళిపోయేవాడు. ఎక్కడైనా దారుణాలు జరిగి ప్రమాదవశాత్తు చేసినవి కూడా వాటి కొంచెం భయపడేవాళ్ళట. ఇది వరకు అది చేయటానికి ఆయనకి భయం లేదు. అదేదో మీదకి వచ్చేసుకుని కంపెనీ పోతుంది అలా అనుకునేవాడు కాదు. చాలా ధైర్యస్తుడని చెప్పుకునేవాళ్ళు ఆయన. దగ్గరుండి శవాన్ని తీయించే పని కూడా చేసేవాడు ఆయన. ఏదైనా యాక్సిడెంట్లలో వాటిలలో జరిగితే ప్రమాదాలు జరుగుతాయి కదా, ఎడ్ల బళ్ళు తిరగబడిపోవటం, పాతకాలంలో చెట్ల మించి పడిపోవటం, తలకాయ పగిలిపోవటం, అలాంటి వాటికి కూడా ఏమి బెదిరేవాడు కాదు. గట్టివాడు భట్టు. అయితే ఏమైందట, ఒకనాడు ఏదో పల్లె పక్కన ఊళ్ళో ఈ ప్రేతకర్మలు చేయించడానికి వెళ్ళాడు. వెళ్తే అందరూ ఉండిపోండి సబాబు ఈ రాత్రికి ఉండడంటే ఆయన ఒప్పుకోలేదు. వెళ్ళిపోవాలంటే ఆ అడవంతా దయ్యాలు మయమండి, చాలా ప్రేతాలు తిరుగుతాయి, బోల్డని చిన్నలు కనపడతాయి వాటివి, వద్దంటే నాకేం భయము, నేను ఈ పనులు చేసేవాడికి అసలు భయం ఉండకూడదు కదా, నా గాయత్రి నన్ను రక్షిస్తుంది, నాకేం భయం లేదని పక్కపక్క అన్నవాడు బయలుదేరాడు. బయలుదేరితే ఈయన అడవి దారి పట్టేసరికి అర్ధరాత్రి అయిపోయింది. బాగా 4 బార్లు నడిస్తే కానీ అడవి దాటలేడు. ఈయనకి వాతావరణం చల్లగా అయిపోవటము, పిట్ట మనిషి అన్నవాడు లేకపోవటంతో కొద్దిగా చిన్న దుడుకొచ్చింది లోపల. వచ్చింది కానీ పెద్ద వెనక్కి తీల. ఒక చిన్న మూట ఉంది ఆయనకి, వాళ్ళు ఇచ్చిన సామాన్లు లేవు, అది భుజాన్ని వేసుకుని నడుస్తున్నాడు. దూరంగా ఒక పురాతనమైన ఇల్లోటి కనపడింది. భయంగానే ఉంది కానీ వెళ్తున్నాడు ముందుకి. వెళ్తుంటే అది ఇల్లు దగ్గర పడేసరికల్లా ఎవరో ఒక అమ్మాయి అక్కడ నిలబడింది. ఆ అమ్మాయి ఇటువైపు లేదు, దాని మొహం ఇంటివైపు చూస్తుంది. నేను ఏమనుకున్నాడు, ఒకసారి ముందు భయం వేసి నేను అనుకుని, ఏమిటి ఇంతమందిని చూసా మనకు భయం ఏమిటి, ఇది ఎవరితో ఊళ్ళో పిల్ల ఏ సూసైడ్ చేసుకోవడానికో వచ్చింది పిచ్చిమొహంది, 4 మంచి మాటలు చెప్పి అర్ధరాత్రి పూట ఆడపిల్ల అడవిలో పాడుపడిన వాకిట్లో ఎందుకు నుంచుంటుంది, అదే పెద్ద ఇంత పొడుగు జడ లంగా ఓణి వేసుకున్నట్టుగా కనపడుతుంది ఒక 15-18 ఏళ్ల పిల్ల. ఇంట్లో ఏ బాధలు పడో, ఏ సవితల్లి బాధలో, ఏ అత్తగారి బాధో, మొగుడు బాధో, మేనమావ బాధో, ఇక్కడికి వచ్చింది పైకి ఎక్కి దూకుదామని చూస్తుంది కాబోలు. మరి దీన్ని ఎటాగైనా మాట్లాడి దీన్ని సరిచేద్దాం అంటాడు. ఏమే అమ్మాయి, ఎవరమ్మాయి నువ్వు, ఇక్కడ ఎందుకే నుంచున్నావు, ఈ రాత్రి వేళ ఎందుకు వచ్చావమ్మాయి అడవిలోకి, పద నేను ఊళ్ళో దిగబెడతాను అన్నాడు. అనేసరికి ఆ అమ్మాయి అంది, ఎహేపా నీకెందుకు, నా గోళ వెళ్ళిపో, నీ దారి నువ్వు, అంత పెద్దవాళ్ళతో అట్లా మాట్లాడరు కదా, తప్పు కదా. ఏం తెల్లబోయాడు, ఏమిటి పోయేది, తిరుగు నువ్వు అసలు ఎవరో చూస్తాను, ఎవరమ్మాయివో చూస్తాను అన్నాడు. అనేసరికల్లా అమ్మాయి అంది, దయ్యాన్ని నేను, నువ్వు ఇంతమందినో చూశాను, నేను భయం లేదు, నాకేం భయం లేదు, తిరిగి అంటే నువ్వు పోతావా పోవా, నీ దారి నువ్వు, నేను పడతాను జాగ్రత్త, దయ్యం పట్టడం అనమాట, నేను పట్టుకుంటాను, నన్ను బట్టే దయ్యం ఇంకా భూమి మీద పుట్టలేదు, అసలు నువ్వెవరో చూస్తాను, ఏది నీ మొహం చూపించి నాకు అన్నాడు. ఇటు తిరిగితే అది ఎట్లా ఉంది, సన్నగా పొడుగ్గా చక్కగా ఉంది పర్సనాలిటీ, మొహం సొద్దగా ఒక రకంగా ఉంది. దయ్యాల మొహాలని చెప్పుకుంటాం కదా కథల్లో, ఇలా చప్పిడిగా ఉందన్నమాట. ఉండి నేను పట్టుకుంటాను అని చెప్పి ఏం చేసిన, నేను ఇంత పెద్దగా అరిచి 4 ఇంత పొడుగ్గా చెప్పి గుడ్లు ఇట్లా వెళ్ళుకొచ్చేలాగా మొహం పెట్టింది భయంకరంగా. టపక్మంది లోపల బ్రాహ్మడికి భట్టుగారికి. కానీ అబ్బో ఇంతకంటే పెద్ద పెద్ద నాలుకలు ఎన్ని చూశాను నేను, పేక ఊరేసుకున్న వాళ్ళని 100 మందిని దహనం చేయించా, నాలుక ఈ బార్ వస్తుంది బయటికి, ఇది ఒక నాలుక ఇవో గుడ్లా అన్నాడు. మామూలుగా సూసైడ్ ఊరేసుకుంటే ఏమవుతుంది, కళ్ళు వెళ్ళుకొచ్చేసి నాలుక బయటకు వచ్చేస్తుంది కదా, సినిమాల్లో చూపించరు, ఒరిజినల్గా వేరేగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది రూపం. అవును, ఇంతకంటే పెద్ద పెద్ద రూపాలను చూశాను నేను, పోపో అన్నాడు. అనేసరికి దయ్యం ఉపసంహరించుకుంది, 4 లోపలికి వెళ్ళిపోయింది, గుడ్లు లోపలికి వెళ్ళిపోయింది. బాగా ఆలోచించింది. ఈసారి కంట్లోంచి, ముక్కులోంచి, చెవులోంచి ఇట్లా నెత్తురు కార్చడం మొదలుపెట్టింది. ఈయన అన్నాడు, ఇంతకంటే ఏం రావా నీకు, నేను ఇంతకంటే ఎక్కువ నెత్తురు బోల్డ్ చూసా, తలకాయ పగిలిపోయి, ముక్కు పచ్చడైపోయి, మెడ చీరుకుపోయి, చేతులు తెగిపోయి, కాళ్ళు తెగిపోయి, నెత్తుటి వరదలు బోల్డ్ చూసా, ఇదో నెత్తురా ఇదో కథ. అది బికమహం వేసింది దయ్యం. ఇంకేం చేసి, ఏంటండి మిమ్మల్ని నేను భయపెట్టట్లేదా అంది. నువ్వు ఏమీ భయపెట్టట్లేదు,
నువ్వెవరివి ఏమిటి అంటే, కాదండి ఇంకా నేను చచ్చిపోలేదండి, నేను పక్కన ఊళ్ళో శివాలయం పక్క వీధిలో ఒక కమ్మరి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోడలు దయ్యానండి నేను, నేను వచ్చి ఇక్కడ నుంచున్నాను. ఈయన ఆశ్చర్యపడి, బతుకున్న దయ్యాన్ని ఎప్పుడు చూడలేదు, నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు, నువ్వు అక్కడ ఉండాలి కదా, బతుకున్న దయ్యాన్ని బతుకుంది పిల్ల, ఏమైందంటే ఇప్పుడు ఏం చెప్పింది, ఆ కమ్మరి వాళ్ళ కోడలికి మహా కోరంటికం అండి, అత్తగారు కాల్చుకు తినేస్తోంది దాన్ని, చచ్చిపోదాం అనుకుంటోంది, దాన్ని ఎట్టా చంపాలని ఆలోచిస్తూ నేను ఇక్కడ వచ్చి నుంచున్నాను, చంపడానికి దారులు వెతుక్కుంటున్నాం, ఆలోచిస్తున్నాను నేను, దానికి ఒక ఐడియా ఇవ్వాలంటే అది ఇంట్లో పడుకుంటే రావు ఐడియా, అందుకని అది ఇంట్లో పడుకుంది, నేను వచ్చి ఇక్కడ నుంచున్నానండి అనేసరికల్లా ఎక్కడ ఇల్లు ఏమిటి అని అన్నీ కనుక్కుని, వస్తే నీ దుంపదేగా మీ ఇంటికి వెళ్ళి పడుకో, నేను చెప్తానులే దాని సంగతి అని నేనేం చేశాడు, ఆ దయ్యాన్ని అక్కడ వదిలిపెట్టేసి నడుచుకుంటూ పోయాడు. తెల్లవారుతూనే ఆ ఊళ్ళోకి వెళ్ళాడు. ఊళ్ళోకి వెళ్ళి శివాలయం పక్కన ఉన్న కమ్మరి వీధిలోకి వెళ్ళి, కమ్మరి వాళ్ళ ఇంట్లో మొదటి 2వ ఇల్లు 3వ ఇల్లు నందిభద్రం చెట్టు ఉంది దానికి గుర్తు, ఆ చెట్టు ఉన్న ఇంట్లోకి వెళ్ళాడు. తెల్లారి 6:30 అయింది. పాకెట్ ఒక పిల్ల కూర్చుని 16 ఏళ్ళది ఓహో అని ఏడుస్తుంది, పొడుగు జడ అది. ఈ గుర్తొచ్చింది, అక్కడ నిన్న రాత్రి చూసిన పిల్ల కూడా ఇంత పొడుగు జడ ఉంది, ఆ దయ్య పిల్లకి ఏడుస్తుంది, కళ్ళు నువ్వుకుంటూ. అత్తగారు పెద్ద పెద్ద పులికేకలు పెడుతుంటే సరే లోపలికి వెళ్ళాడు. ఏమిటి అన్నాడు. ఏమిటంటే సరే ఆవిడ ఏదో చెప్పబోయింది. ముందు రోజు రాత్రి ఇంకా ఏం జరిగింది, అత్తగారు మర్నాడు ఏదో పూజ చేసుకుంటోంది కమ్మరి వాళ్ళ ఇంట్లో. ఓకే. ఆ పూజ చేసుకునేటప్పుడు ఆవిడ అందరికీ పంచడానికి అరటిపళ్ళు తెచ్చింది బోల్డ్ పళ్ళు. అరటిపళ్ళ బుట్ట దాచేస్తే కోడల మీద కోపం వచ్చి ఆవిడ 2 మొడుతుంది. పిల్ల ఏం చేస్తుంది, పరిగెత్తుకుంటూ వెళ్ళి నూతిలో పడుతుంది లేదా చీరలో పడుతుంది, చావు వస్తుంది అని చెప్పాడు బ్రాహ్మణుడు. ఈ దయ్యం ఏం చేస్తుంది, ఇంటికి వెళ్ళి అరటిపళ్ళ పెద్ద బుట్టను తీసుకెళ్ళి అటక మీద పెట్టింది. కమ్మరి వాళ్ళ ఇంట్లో అరటిపళ్ళ బుట్ట కనిపించట్లా. ఆవిడ లబలబలాడుతూ తిట్టేస్తోంది, దరిచేస్తోంది, నానా తిట్లు తిడుతోంది కోడల్ని. లోపలికి వెళ్ళాడు. నేను లోపలికి వెళ్ళేసరికల్లా, ఏమిటో అమ్మాయి పొద్దున్నే ఏదో పూజ పెట్టుకున్నావు, ఏమిటో అరుస్తున్నావంటే, ఏం చేయను బాబు, పాపిష్టి పిల్ల, ఒక్క పని రాదు దీనికి, చూసి దీన్ని చేసుకున్నా జడ మొహం బాగుందని, అవి తప్పిస్తే ఏమీ లేవు దీనికి, పూజ అండి 9-10 అయ్యేసరికల్లా ముత్తైదులంతా వచ్చేస్తారు, పెద్ద పెద్ద బొట్టండి, అరటిపళ్ళు మాయం చేసేసింది, తినేసిందో పారేసిందో తెలీదండి, పోయినాయండి. మరి ఇదే కదా జవాబుదారీ, దానికే అప్పచెప్పారు. రాత్రి పొద్దున్నే లేచి తాంబూలాలు పెట్టమన్నా, తమలపాకులు పెట్టింది, అరటిపళ్ళు లేవంటుంది, చూపించారు రాత్రి అని ఆవిడ తిట్టేసరికల్లా ఈయన అన్నాడు, అటకెక్కి చూడు పైన ఉన్నాయి అరటిపళ్ళు అన్నాడు. ఆశ్చర్యపోయింది. అటకెక్కింది, ఒక నిచ్చెన వేసుకుని ఎక్కాలి. కోడలు ఇట్లా చూస్తుంది ఆశ్చర్యంగా, దానికి తెలియదు కదా. అవును. సరే అరటిపళ్ళ బుట్ట, బాబు మీకెట్లా తెలిసిందండి, తెలియటానికే ఉందమ్మా, నీ కోడలు చచ్చటానికి సిద్ధంగా ఉంది, దీని దయ్యం నిన్న రాత్రి నాకు అక్కడ కనపడింది. ఓహో, నే చెప్పిన ఐడియా ప్రకారమే అరటిపళ్ళ బుట్ట, లేకపోతే ఈ పిల్ల బక్క పిల్ల ఇది ఇంత బుట్టని 5 డజన్లు ఉన్న అరటిపళ్ళని ఎత్తి పైన పెట్టగలదా, దయ్యం కాబట్టి పెట్టింది. నువ్వు ఇప్పుడు తెగతిట్టావు, ఈ పిల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళి మీ పక్కన వాళ్ళ సందులో ఉన్న నూతిలో దూకుతుంది, తర్వాత నీ 6 ఏళ్ళు భరించలేక కోడలు చచ్చిపోయిందని పేరు వస్తుంటే ఉంటారు కాంతిపోయింది. అంత పని చేస్తుందా బాబు నా కోడలు, మరి చేకేం చేస్తుంది, నువ్వు పొద్దున కూర్చుంటే తిడతావు, మధ్యాహ్నం పడుకుంటే తిడతావు, రాత్రి మొగుడి దగ్గరికి వెళ్తే తిడతావు, ఇన్ని తిట్లు పడద్దు, పిల్లకి సత్తా చాలాలి కదా అనేసరికి అలా లబలబలాడుతూ ఆవిడ కోడలను వస్తే, నీ దుంపతగా అంత పని చేయకే, కేకలేట తగ్గించుకుంటాలే, కొంచెం పని నేర్చుకో, మళ్ళీ నీ దయ్యం ఇంకెవరికైనా కనపడిందంటే, బ్రాహ్మడికి కనపడింది మంచివాడు కాబట్టి ఆయన వచ్చి ఇట్లా చెప్పాడు, ఇంకోళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు ఉన్నాను అదే కదా అని కోడల్ని బతిలాడుకుని, ఆ పూట వ్రతం చేసుకుంటాను బాబు, ఇంటి దగ్గర ఉంటే నోవు చేయించండి అని ఆ భట్టుగారితో నోవు చేసుకుని ఆయనకు 10 రూపాయలు దక్షిణ ఇచ్చి కోడల్ని ముద్దుగా చూసుకోవటం మొదలుపెట్టింది. ఆయనకి అపరిమితమైన ధైర్యం ఉండటం వల్ల ఆ ధైర్యం కనపడింది, ఈ కథ అంతా బయటకు వచ్చింది. లేకపోతే ఈయన ఊళ్ళోకి వచ్చేసరికల్లా ఈ పిల్ల అపరకర్మలు చావు వాటన్నిటికీ అంటే బలవంతపు చావులన్నిటికీ ఈయనే చేసేవాడు కదా, అది ఆయన తప్పించుకున్నాడు అనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.